ఆ యాగం చేసిన వానితో మాటలకొచ్చాయి. సృష్టికర్త లేడు, సృష్టించబడలేదు. ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే సైన్స్ ద్వారా సృష్టించబడింది. సైన్స్ ఏం చెప్తుందంటే మీకు తెలుసా? ఇది ఒక బిగ్ బ్యాగ్ థియరీ. అంటే ఇది మహా విస్ఫోటకం. ఈ ఈ విస్ఫోటకం వల్ల, ఈ మహా విస్ఫోటకం వల్లే మనిషి పుట్టుకొచ్చాడు. ఎలాగా? మహా విస్ఫోటకం వల్లట మనిషి పుట్టుకొచ్చాడట. మహా పేలుడు వల్ల సృష్టించబడింది. సృష్టికర్త లేడనేసి ఆ వ్యక్తి అంటున్నాడు. ఆ పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదువుతున్న వ్యక్తితో. ఆ వ్యక్తితో అలాగన్నప్పుడు మీరు బాగా సైన్స్ అభివృద్ధి పొందుతుంది కదా ఈ దినాల్లో కూడా, మిమ్మల్ని చూసి నాకు జాలి, బాధ, విచారకరంగా ఉంది సార్ అనేసి ఆయనతో ఈయన అంటున్నాడు. అంటుంటే ఈ చదువుతున్న వ్యక్తి ఒక స్టేజ్ వచ్చేసింది, దిగే స్టేజ్ వచ్చిన తర్వాత ఈయన బస్సు దిగేటప్పుడు ఈయన విజిటింగ్ కార్డు తీసి ఆయనకి ఇచ్చాడు. విజిటింగ్ కార్డు తీసి ఇచ్చేసి, మీరు నేను కలిసి ఒక దినాన్న ఈ సృష్టి ఎలాగ సృష్టించబడింది, దేవుడి ద్వారా సృష్టించబడిందా, లేకపోతే ఈ సైన్స్ ద్వారా సృష్టించబడిందా, అంటే మహా విస్ఫోటక పేలుడు ద్వారా సృష్టించబడింది అనేసి మనిద్దరం కలిసి ఒక దినాన చర్చించుకుందాం అనేసి ఆ వ్యక్తి అన్నాడు. ఆ వ్యక్తి అనేసి అలా దిగుతూ ఆయన వెళ్ళిపోతున్నాడు అనమాట. వెళ్ళిపోయిన వ్యక్తి చూసి, ఆ భక్తిపరుని చూసి ఈ కూర్చున్న వ్యక్తి ఏమని అనుకుంటున్నాడు, నవ్వుకుంటున్నాడు. భక్తిపరుడు వెళ్ళిపోతున్నాడు అనేసి ఏళనగా తనలో తను ఎగతాళిగా నవ్వుకుంటున్నాడు. నవ్వుకుంటే సమయంలో ఈయన నాకు విజిటింగ్ కార్డు ఇచ్చాడు కదా అనేసి ఆ విజిటింగ్ కార్డు తీసుకొని ఇలాగ పరిశీలించాడు అనమాట. పరిశీలించిన తర్వాత వెనక్కి తిప్పిన తర్వాత అక్కడ పేరు ఏముందంటే థామస్ ఆల్వా ఎడిసన్. ఏం పేరు ఉంది? థామస్ ఆల్వా ఎడిసన్. ఆ పేరు చదవగానే ఆయన నోటి నుండి మాటలు రాలేదు.